ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కరీంనగర్ జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి వెంకటేష్ ప్రమాదంలో మృతి చెందాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు దాన్ని పక్కా ప్లాంట్ మర్డర్గా గుర్తించారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేష్ వ్యాపారాల్లో ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సుమారు 25 లక్షలు నష్టపోయాడు. టిప్పర్ వాహనాల ఈఎంఐలు సహా మొత్తంగా 1.50 కోట్ల అప్పుల్లో చిక్కుకున్నాడు. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు నరేష్ దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. నరేష్ తన అన్న మానసిక పరిపక్వత లేని మామిడి వెంకటేష్ పేరుపై ఏకంగా 4,14,00,000 విలువైన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఇందులో ఐసీఐసీఐ, ఆదిత్య బిర్లా, టాటా ఏఐజీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ వంటి సంస్థల నుంచి ఒక్కొక్కటి ₹1 కోటి పైగా విలువైన పాలసీలు ఉన్నాయి. దీంతో పాటు అన్న పేరుపై 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. వెంకటేష్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, లోన్ మాఫీ అవుతుంది అనే దురుద్దేశంతో ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ కుట్రలో తన స్నేహితుడు నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ను భాగం చేశాడు. ఈ ప్లాన్ కి సంబంధించిన చర్చల వీడియోను రాకేష్ తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. నవంబర్ 29న పక్కా ప్లాన్ ప్రకారం డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ ను మట్టి లోడ్తో రామడుగు శివార్లోని భారత పెట్రోల్ పంపు వద్దకు తీసుకొచ్చాడు. ముందుగా అనుకున్నట్లుగా బ్రేక్ డౌన్ అయినట్లుగా నటించి నరేష్ కు ఫోన్ చేశాడు. నరేష్ తన అల్లుడు సాయి ద్వారా వెంకటేష్ ను జాకీ ఇచ్చి టిప్పర్ వద్దకి జాకీ పెట్టాలి అనే సాకుతో పంపాడు. నరేష్ అక్కడికి చేరుకున్నాక టిప్పర్ స్టార్ట్ చేసి ఉంచి జాకీని టైర్ కింద పెట్టి తిప్పమని తన అన్న వెంకటేష్ కు చెప్పాడు. వెంకటేష్ సెల్ ఫోన్ లైట్ పెట్టుకుని జాకీ తిప్పుతుండగా నరేష్ స్వయంగా టిప్పర్ నడిపి జాకీ తిప్పుతున్న అన్న వెంకటేష్ పైకి ఎక్కించాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. డ్రైవర్ ప్రదీప్ ను పారిపోవాలని చెప్పి నరేష్ దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ మృతిపై నరేష్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని చెప్పగా నరేష్ అల్లుడు సాయి టిప్పర్ను నడిపింది నరేషే అని తన తండ్రి మామిడి నర్సయ్యకు చెప్పాడు. దీంతో నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. స్థల పరిశీలన, సాక్ష్యాల సేకరణ అనంతరం ప్రమాద ఘటనపై అనుమానాలు కలగడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పక్కా ప్లాంట్ మర్డర్గా విచారణలో తేలడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారు నేరాన్ని అంగీకరించారు. The main accused అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. సో ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్, సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో, ఎల్డర్ బ్రదర్ పేరులో హీ టుక్ ఆల్మోస్ట్ 9 ఇన్సూరెన్స్ టోటల్ వర్త్ 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా ఏఐజీ 1 crore, ఎస్బీఐ లైఫ్ 40 lakhs, హెచ్డిఎఫ్సి లైఫ్ 25 lakhs, పోస్ట్ ఆఫీస్ 15 lakhs, పిఎం బీమా యోజన 2 lakhs, పిఎం సురక్ష యోజన 2 lakhs, నువాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్. ఇది లాస్ట్ 2 monthsలో తీసుకోవడం జరిగింది. నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ పాస్ బుక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.